మట్టి అన్న మాట వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది. సరే, ఇంతకీ మన నాటకంలో ప్రధాన పాత్ర అదే హీరో ఎవరిని? మన నాటకంలో హీరో దొంగ కాదు, కోని కోరి కాదు, మాఫియా డాన్స్ మాస్టర్ కానే కాదు. వీళ్ళంతా విధంగా నేను హీరో గురించి చెప్పంటున్నా. ఈ రోజుల్లో హీరోలు విలన్లే కదా. ఒకప్పుడు హీరోలు ఆదర్శవంతులు, కానీ ఇప్పుడు అరాచకవంతులు. కోర్టు పెట్టి తీస్తున్నారు, కోర్టు మా నాటకంలో అంత దిగజారిపోలేదు. మా నాటకంలో హీరో సాంబయ్య, మట్టిని నమ్మినవాడు, మట్టిలోనే పుట్టి మట్టిలోనే కలిసిపోయే సాంబయ్య నాటకం. రచయిత గురించి చెప్పడానికి ముందు డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి గారు రచించిన మట్టి మనిషి నవల గురించి చెప్పాలి. 1970లో ఆంధ్రప్రభ పత్రికలో సంచలనాత్మకంగా ప్రచురింపబడ్డ నవల ఇది. అంతేకాక నేషనల్ బుక్ ట్రస్ట్ వారిచే భారతీయ భాషలో అనువదింపబడింది. ఏముంది, మట్టికి మనిషికి ఉన్న సంబంధం చెప్తుంది. కండలు పెరిగించి ఎముకలు విరిచి మట్టికి ఒక వైభవాన్ని సంతరింపజేసిన వాడు సాంబయ్య. మట్టిలోనే పుట్టి మట్టిలోనే కలిసిపోయే సాంబయ్య కథ గురించి ఈ నాటకం చెప్తుంది. మరి అంత గొప్ప నవలను నాటకీకరణ చేయగల సమర్థులైన నాటక రచయిత ఎవరు? ఇంకెవరు? వల్లూరు శివప్రసాద్ గారు. అత్యధికంగా కథలను నాటకీకరణ చేసి ప్రేక్షకుల మెప్పు పొందినవారు. ఉత్తమ రచయితగా 6 నంది బహుమతులు పొందినవారు. దర్శకుడిగా ధనాపాటి, స్వయంగా నటుడు, ప్రయోగాత్మకంగా నాటకాలను దర్శకత్వం వహించి ప్రదర్శింపజేయడంలో వారే సాటి. వారే ఎస్ఎం భాష గారు. ఈ ముగ్గురు ఎవరికి వారే సాటి. అంతేగా మరి. బహుశా ఆ కారణంగానే మన నాటకం చూడడానికి అశేషంగా ప్రేక్షకులు కదిలి వచ్చారు. ప్రేక్షక దేవుళ్ళందరికీ మిత్రా క్రియేషన్స్ తరఫున అయ్యా, మాకు ఈ తిరుపతిలో ఇంత అద్భుతమైన వేదిక ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక సమితి, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ వారికి మరియు ప్రజానాట్య మండలి రాష్ట్ర సమితి వారికి మరియు అభ్యుదయ రచయితల సంఘం వారికి అనేక 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 కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ మరొక్క క్షణం ఆలస్యం చేయకుండా నాటకం ప్రారంభిస్తున్నాం. అదిగో మన ప్రధాన పాత్రధారి సాంబయ్య ఆవిడిగా వస్తున్నాడు.
ఏందిరా పుట్టులేదు స్వచ్ఛిస్తున్నా కడుపులో బొమ్మ పడేసరికి కంటి మీద నిద్రొస్తుందా కానీ కానీ వచ్చేసి కదా నూర్పులైపోవాలా దిగుబడి ముందుగా వచ్చింది బయట నాటినప్పటి నుంచి పంట చేతికి వచ్చేదాకా ఎంత కష్టం చెయ్యాలా ఇంట్లో పసిపిట్టలు సాగినట్టు పంటలు సాగితేనే ఏదో బంగారం పడుతుంది సరే ముచ్చట్లు కట్టిపెట్టడా పట్టానంటే రే నల్లడా ఏంద్రా ఏంద్రా నిద్రమోహన్ ఏంద్రా అదిలిచ్చరా అదిలిచ్చరా ఎలా పిల్లడా ఇంకో ప్రశ్న కాలేదు గారు నొప్పులు మోపుగా ఉన్నాయి అమ్మగారు చాలా ఇబ్బంది పడిపోతున్నారు మీరు వేగిరంటే గారు మీ అమ్మ మగోళ్ళు ఏమైనా చేయాలంటే ముందు మంత్రసాంగ తేడా వచ్చింది చూసావా అట్ట కబరెట్టి ఇట్ట లగెత్తుకు వచ్చినాయి గారు సరే ముందు వెళ్ళు ముందు మంత్రసాంగ ఆడ వచ్చింది అలాగే చూసు అయ్యో ఈ మధ్య త్వరగా వచ్చింది గడ్డంలో చూపించి కింద ఏదో రాసిపోయింది అట్టాగే కింద పోయిందంటే మమ్మల్ని నేను ఇక్కడ ఉన్నట్టే పని చేయలేదు నేను మళ్ళీ తిరుగుతా ఈలోగా చూడు ఒక్క గడ్డి పార్క్ కూడా దొరుకుతాయి పట్టిసేలా పడకూడదు జాగ్రత్త అనిరా అయ్యగారికి ఆ పుట్టమే బిడ్డ మీద కన్నా కింది మీద పంపిస్తున్నారు వచ్చేనాడికి సాంబయ్య నాలుగెకరాల భాగాన్ని 3 ఎకరాల మెట్ట ఇళ్ల స్థలం దొడ్డు దోవలు అన్ని చేతుల్లో పెట్టి పోయారు ఇదంతా ఎవరైనా మోసం చేసి సంపాదించారంటారా అచ్చా వేరే కాదురా ఊళ్ళో పెట్టే తెలిసినోడు ఎవరు అమ్మాడుతున్నాడు అరే ఉత్తరాల నుంచి మోసం వేల మంత్రులతో బాగా పనిచేశాడు 4 నాటి ఎలకేసుకుని తమ వేసుకుని పెట్టి వేసుకున్నారు మళ్ళా వచ్చి కాలేజీలో మానేసి 2 ఎకరాల పౌరులు వేసుకుంటారు ఆ తర్వాత సాంబయ్య పుట్టినాడు 2 ఎకరాలు బండి సాంబాయి పెట్టడానికి మనం 2 ఎకరాలు అది కూడా ఇది రా సాంబాయి ఇంత సిద్ధం మాకు తెలవండి సర్లే ఇల్లు కావాలి కట్టెక్కాం బాధకు గారు వేసుకుంటే శాశ్వత ముందుకు పోయారు సాంబాయి పచ్చోళ్ళు బాగుంటాయి 2 మాటలు తీసుకురా అరే బాబాయ్ ధాన్యం 2 మానికడే కాలం మీద పెట్టవాలంటే పంబర్ వేగుతుందని చెప్పాడు సాంబయ్య గారు ఇదిగో ఎవరు చూసి వచ్చారు చెప్పండి వీడి కొట్టు ఎన్నింటి వాసాలు లెక్క పెట్టే రకాలం కాదండి నమ్మకం పోయాక మనిషి అంతా ఒకటే పోయినా ఒకటే కాదురా మంచిది కానీ పోయి బాగుపడాలి పోయింది
సుకుమా చూడే పుట్టాడే పుట్టాడే చూడే చూడు ఏదో మాట్లాడుకో ఇప్పుడు కూడా ఆసుపత్రిలో కూర్చుంటే ఆ పంట అంతా ఏం కాస్త నక్కలు చేసినట్టు అయ్యో అసలు పరిస్థితి ఏం బాగాలేదు. శీతలం పాలను తొక్కి శీతలం కమ్మకూడదు. పట్టణం తీసుకెళ్తే మంచిదే. సౌకర్య రామే బాగా పట్టణ ఆసుపత్రిలో చచ్చిపోయింది. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా తల్లి బిడ్డ ఇద్దరు దక్కలేదు. ఆయుష్ బాగానే డాక్టర్ వాళ్ళు ప్రాణాలు వస్తాయి. చిన్నప్పటి నుంచి నీ సేపు ఏదో సామయ్య ఒళ్ళు నీటి గుడ్డలో ఉన్నాయా? చూడు నాడి కూడా బాధ్యతగా కొట్టుకుంటుంది. మీరే ఏదో అయ్యా మీరు రుణాలు తీరిపోయే రోజు వస్తే మన చేతుల్లో ఏమున్నాయా? సరే ఎంతగా బాధపడుతున్నావు? ఆఖరి ప్రయత్నంగా జలన ప్రయోగం చేస్తాను. దానికి మించిన మార్గం మరొకటి లేదు. మీ అక్కవాసి వారి అదృష్టం ఎంత ఉంటే అర్థం చేస్తాం కానీ నచ్చలేదు. ఈ చికిత్సతో ప్రాణాలు దక్కనవచ్చు లేదా పోనవచ్చు. దేనికైనా సిద్ధపడి ఉండదు. అంతా పోయేది దాని అదృష్టం కానీ కానీ పశువులు గాయడం తెలుసు కానీ పసి పెట్టిన ఎట్లా సాగలో తెలియదే. నన్ను ఏం చేయమంటావే?
పట్టేది పాలెంత పట్టేది బాగా లెక్క పడుతున్నవే. ఇక నమ్మకం లేకపోతే నేను ఇక్కడ పని చేసినట్టేనయ్యా. ఇక్కడ నేను ఏమన్నానే, చిన్నపిల్లలు కదా అరుగుతో చూసుకోకుండా ఎడగడ పెట్టేస్తే మందం చేస్తుందేమోనని. నలుగురు పిల్లలు కాన్న దాన్ని పెంచుతాను. ఆ మాత్రం తెలీదా ఏంటి? సరే సరే, ఇప్పుడు దానికి వాదన ఎందుకు అట్టగా తెప్పిస్తారు. తెప్పింది లేదు. ఎవరి మనిషి? మా అత్తగారితో బంధువులే, ఇంట్లో పసిపిట్టని సంవత్సరంగా ఎక్సైజ్ చేయాలంటే నా ఒక్కరో అయ్యే పనినా ఏంటి? కూతురు కానీ గుండెల్లో దాసు అతడు కష్ట సుఖాల గురించి ఆలోచించి అంత మామూలు నీ అదృష్టమేనయ్యో. అమరించాలే ఏడాది 2 కోట్ల వండబెట్టి 19 గింజలు ఇస్తానంటే 2 జతలు పంచులు ఇస్తానంటే వచ్చిందో ఏడాది కాసాగనే ఆయన కూరలో పెట్టుకుని పిల్లలు తెచ్చుకుని సిద్ధాంతాన్ని పంచుతాయి. వయసులో మంచి కడపొస్తుంది. 4 ఎకరాల మానాన్ని 3 ఎకరాల గడ్డ వస్తారు మొత్తం దోమలు ఈ 3 వస్తున్న కాలేజీలో కానీ నువ్వు ఊహలు రేపు ముహూర్తానికి గమాలని పెట్టుకుంటూ తీసుకుని ఈ ముద్దు వచ్చిన అలా పెళ్లి అంతా పోసుకోవడం పెళ్లి చేసుకుని దుర్గమ్మ నాకు చేసి నా పుస్తకంగా నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడం కంటే నా కొడుకుని ఖచ్చితంగా నా బిడ్డనే ఈ ఊళ్ళో కల్లా పెద్ద సౌకర్యం చేసిందని నా చూపట. ఎడవాలి 4 గంటలే సాంబార్ పడి పెళ్లి శతం ఊళ్ళో పడుతుంటే వాళ్ళ లోన్ ఇచ్చినట్టు మాట్లాడారు. అయినా నీ మనసు తిరిగిదా సాంబయ్య? నీ మనసు దగ్గర ఏంటంటే కాంతం పడుకోబెట్టారయ్యో. 77 బయట మనిషి కదా, ఇంకెంతకాలం బతుకుంటుంది లేదు. అసలు సాగు మళ్ళీ పైసలు తీసుకున్నా ఆ కాడి కట్టుకున్నారు 5 ఎకరాలు ఈ కొడుకు షాప్ అంటే ఎంత మనోవర్తి ఆసరాలేదు మాత్రం మంచి ఆట పవన్ అరబెడతారు. నా ముసలు వచ్చారు బలమైనదో వేరే పైసలు చేసుకుని పట్టణంలో వెళ్ళాడు. ఇక ఆ కాంతమ్మ మొగుడు తమ్ముడు కొడుకు మహిళా 25 మనిషి అందరి గాడికి అమ్మగురు ఈ ముసలి ఎప్పుడు వచ్చిందా అని కాడికి నువ్వు చూస్తున్నాడు. వేరే పైసలు చేసుకున్నారని తిమ్మని అట్ట కదా దేనికైనా అడగటానికి ఇల్లు సార్లు ఉండదు. ఇక్కడ అది కాదు మీ తండ్రి హామిస్తారని బతుకు అదంటే మీకు కలిసి వచ్చింది కదా మనసు కదా నువ్వు చివరిస్తావా వచ్చాను. అవును, నా మీద నీకున్న అభిమానం అట్లాంటిది. నా మీద మనసు ఉంది కదా అని వచ్చాను. లేకపోతే ఇదే విషయం అవ్వాలని చెప్పి పైసలు చేసుకుని 4 పైసలు అంతదాకా ఎవరు లేదు. ఇప్పుడు మీ సలహా సంప్రదింపు లేక నేనేదైనా ఎవరు చేసినా చెప్పు. ఎందుకు ఆ కాడి కట్టుకోవాలి కావాలా వద్దా చెప్పు. కావాలే మరి ఆ దారి ఏదో ముందే చెప్పు. సరే అది నా వదిలిపెట్టి చూసుకుంటా. మంచి ముహూర్తం మన చేరుకుంటా కోసింది గట్ట దొంగలు కావాలా సావలేదనుకో సావగట్టానే ఉంటే పడుతుంది. సాబాయి కదా రండి ఆ సీన్ టైం ఏదైనా మనిషి పోయేలా ఉన్నానా? ఈ పాట పెట్టే పండుగ ఖాయ మూడేళ్ళు దేవుడు ఏం చేస్తాం? బతికినాళ్ళు బాగానే చూస్తున్నాం. దాని దగ్గర ఏర్పాటు చేస్తాం. ముసలి చావగానే పొలం అమ్మే ఉద్దేశం ఉందంటేనే నాకు ఇప్పించు మనుషులు పెట్టి చేయించడం అనేది ఇంకా తెలుసుకోలేదా? ఇదిగో బాబా నువ్వు ఆ టౌన్లో ఉండేవాడు మనుషులు పని చేస్తే ఏ మిగిలింది వచ్చి
తొలిగా పొలం మొదలు తీసుకుని సాంబయ్య బాగుంటుంది. అది అచ్చచ్చిన పొలం కదా నన్ను నమ్మకాలం సాంబయ్య కాడి మొన్న మధ్య బలరామయ్య కూడా నేనాదే పరామర్శకు వచ్చి ఆ పొలం అమ్మే ఉద్దేశం ఉంటే చెప్పండి నేనే మొత్తాను అన్నాడు. మరణానికి ఏం తప్పు చెప్పు. ఇదిగో నువ్వు అమ్మితే నువ్వు అనుకున్న రేటుకి సాంబయ్య అంటే ఇస్తే ఈ పేరు చెప్తుంది. అంత గౌరవం ఎంత మర్యాద అని అది బాగానే ఉంది. మా అత్తగారికి కూడా సాంబయ్య కుటుంబం అంటే మంచి అభిమానమే ఉంది. ఇదిగో ఇలా ఎకరాలు 1000 రూపాయలు నేను కొట్టాడేవాడు. 1000 రూపాయలు అంటే అయితే అప్పు ఇచ్చా ఇదిగో బాబరా మనవాళ్ళని మారాడు 500 మంది దానికి 50 మొత్తం ఖర్చు చెప్పచ్చు కొనేవాడు పట్టణం పెట్టుకుంటాడు. మాత్రం ఆ రేటు కట్టడం చెప్పు. నువ్వు మాట్లాడేది ఊరికి దగ్గరగా ఉండే పొలానికి దూరంగా ఉండే పొలానికి రేట్లు మాత్రం ప్రాణం. ఊరికి దగ్గర ఉన్న పొలమే అయినా మరణమైన రేటు కట్టడం చెప్పు. అసలు నీ మనసులో ఉన్న రేటు ఎంత చెప్పవే. మరీ అంతగా ఉంటున్నాడు కాబట్టి 100 తెప్పించుకో. అబ్బో చాలా ఏ బాబా బలరామయ్య మంత్రాలు చేసిన సంగతి మీకు తెలియదు. 600కి బాబా పట్ట ఇంకా ఇవ్వబోతావా అని అతనికి ఊళ్ళో అతను రేటు పెట్టి కనేవాడు అనేది అతను ధీమా. అతను పోటీ నిలబడ్డాడంటే అతను నిధులు ఇంకా ఎవరికి తెలియకుండా పైసలు తీసుకోవాలి. అసలు బలరామయ్య పేదవాడుతున్నాడంటే ఊళ్ళో వాళ్ళు కాదు తక్కువ కూడా పోటీ కాదు. అందుకని రహస్యం మనం చేసుకోవాలి. మాట ఇబ్బంది ఎన్నో ఖాయం చేసుకోవాలి. అరే 5 గంటలు ఒక రోజు పట్ట మన కాలంలో అసలు తమ్ముడాలి గుండెలు తమ్ముడాలి ఆ తమ్ముడు అంటే కాలేజీ ఆయన రైతు బిడ్డలు చేశాడు. బాగా సంఖ్య తీసుకుంటారు మెసేజ్ చేసుకో. సరే నువ్వు ఎక్కడ చెప్తున్నావు కాబట్టి ఎక్కడ మంచి కోచు మాట తేడా ఏం తేడా ముసలి జనం తీసుకుంటాం ఇక బాబా అయితే ఈ విషయం రిజిస్ట్రేషన్ ఈ సామాన్య పడగొట్టడానికి ఈశ్వరుడు పడగొట్టడానికి అర్జునుడు మమ్మల్ని ప్రయోగించుకుంటూ ఈ బలరామయ్య బాగా పనిచేసి 200 తెచ్చిపెట్టుకున్నాడు. 7 రిజిస్ట్రేషన్ తర్వాతనే తిరుగుతూనే ఉంటాడు.
బాగా కొట్టేసి ఆ బలమైన పుష్పం చేస్తున్నాడు. ఆయన గాడి నోటు గోడ కూతురు తీసుకొచ్చి పెట్టాడు. ఏంది సంగతి ఎక్కడొచ్చు నీ కళలో ఆనందం చూద్దామని చేరుకున్న ఆనందం నీ కళలో చూడద్దు. సాలని సంబరం ఏదో విశేషం ఎక్కడ నువ్వు పెట్టగలి కొత్త సరే మనవడిది ఎగువ ఉంది కదా 12 ఎకరాల మెట్ట దాన్ని అమ్మి పెట్టు అమ్మికుంటే నా ఆయన పడ్డాడు. అది చేసి వచ్చాను. ఒట్టి నాశనం రాయిడప్ప ఆ పనికి మనం చేయను ఏ తలమంది పడ్డాడు. ఎద్దు ముట్టుకొచ్చిన వాడు నీకేం తెలిసా వ్యవహార రక్షణ నీ కనీసం కోసం నువ్వు కూడా సవాల్ వచ్చి సొంతమని చెప్పు. నువ్వు ఇష్టంగా ఇచ్చిందేనా? నేను మాట తిప్పి మోసం చేశానా అండి? లేకపోతే ఎందుకు మరి నేను చేరు గురించి చెగబారని చెప్తుంటే ఎవరికైనా ఒళ్ళు మట్లా మరి ఇదిగో 2 ఏళ్ళు ఆ కాండంలో నన్ను దుడ్డు కాకపోతే ఈ చెప్పు వెళ్ళవచ్చు. ఏమన్నా పిచ్చా ఎందుకు ఆ నాశనం తీసుకొచ్చి నా మాట పోటీ కదా లాభ చేయడం మాట్లాడైతాయో అక్కడ కాలపోతుండే కొత్తగా నీకెవరు చెప్పారు? మా బాబు కొడుకు రెవెన్యూ సెక్షన్ పనిచేస్తున్నాడు. ఆయన చూసిన కాలం సెక్షన్ అంట సరైన కానీ అక్కడ పొలంలో అదృష్టమయ్యా పొలం తెలిస్తే 50 ఎకరాలు వద్దు ఇంక ఈ మాట ఈ రహస్యం కాపాడే నేను గమనించుకోవాలి. పొదుపు పట్టుకున్నది కలుగుతుంది చెమటోచినట్టుగా పురుగు దక్కాలా. పంట చేతికి వచ్చినాక నా చేతిలో దమ్మిడి కూడా ఆడే నన్ను నా అడకత్తులో పెట్టుకొచ్చేది ఎట్లా చెప్పు. చేతులు నడుపుకొని గింజలు దమ్ముంటారా? ఆ దమ్మును బట్టే పాలేరుకున్న మీ నాయన రైతు రైతు చేశాడు. ముందునే దాదాపు నువ్వే చెప్పాలి. అక్కడ బాగుంది మన దాని మీద శాశ్వతం లేదు. మనం దాని కాకుండా అక్కడ సోమందికి ఎత్తాడో ఎక్కిస్తాడో పద్ధతి ఉంది. మీ పంట మొత్తం ఆ శాశ్వతం ముందుగా బయట ఇచ్చినందుకు బస్తగా అర్థంపై జనం చేసుకుంటాడు. అంతే 10 రూపాయలు కూర్చుంటా 300 బత్తాలు చూస్తే 150 కూర్చేస్తాను దాన్ని ఇంకా పోయినట్టు కదా. ఇప్పుడు వచ్చి లాభం నేర్పించిన రాష్ట్రంలో పోర్చుకోవాలి. ఇక ఒక ఏడాది అయితే 2-3 రెట్లు పెరుగుతాను. కొనగలమని చెప్పు. ఏం చేయాలి? నేల స్థానం బట్టి దిగుబడి ఎరుగుంటే ఏదైనా అన్ని అవన్నీ నేను చూసుకుంటాను కదా. రాని నేను చూసుకుంటాను. పొలము పుట్ట దండిగా కూడబెట్టాలంట ఆరాటంతో అప్పు చేసి మరి ఎకరాలు కొన్నాడు. దాని పంట మీద వచ్చే రాబడితో వడ్డీ అసలు తీర్చడానికి నానా అలసట్లు పడుతున్నాడు. బిడ్డ పోషణ లేకుండా పంట పారిపోతున్నాడు. బిడ్డ ఆళ్ళ బాగా చూసే శేషకు మంచాల పడ్డతో గెంటేశాడు. మరో పని మనిషిని పెట్టుకోకుండా తానే బిడ్డకు సాగుతున్నాడు. ఆదా చేస్తున్నాడు సాంబయ్య. పిల్లని ఆళ్ళ పాల పట్టించుకోకుండా చదువు సజ్జం లేకుండా పంటసేల మీద ఎండేసుకొని చెప్తున్నాడు. అదిగో చూడండి. నీ కదా ఏం చచ్చిపోతారా? పాపం అంటే పుచ్చుకోవడానికి కాడాలి.
ఎప్పుడు నాకు తెలియదే నీ మీద ఊళ్ళో ఏం చెప్తున్నావు? ఆ బలరామ చుట్టూ ఎందుకు తిరుగుతున్నావా? నాకు తెలియదు అనుకుంటున్నా. చెప్పుడు చెడుగా చెప్పడానికి ఏముందయ్యా? ఆ పిల్లవాడి పెంపకం కొడుకు అని తప్పి ఇంకో జాస అని చెప్పి ఊళ్ళో అనుకునేదే కదా. చాలా పేరు చెప్పి నాతో 72 ఎకరాల మెట్టుకొని పూర్పించేసావా? నన్ను అప్పులు పాలు చేసేసావు. అసలు ఒకటి కింద నా పంటంతా శాశ్వతాన్ని దోసిపెట్టావు. 2 ఏళ్ళుగా అదిగో కావాలా, ఇదిగో కావాలా, అదిగో కావాలా, ఇదిగో కావాలా మాయ మాటలు ఎప్పుడు తింటా ఏదే కావాలా? ఎంత వచ్చింది కాదా? కావాలంటే నేనా ఎవడో చెప్పాడు నమ్మాను నీ చెవిడేశాను. ఇంకా ఊళ్ళో తిరుగుతున్నాడు. నేను పురాసిపోయి అప్పుకోలేకపోయినా రేపు నా భూమి ఏమే దాన్ని ఆ బల్లాలతో కొనిపిస్తావా? నేను నా బిడ్డ పికాకులపై ఊళ్ళో దగ్గర అడుగు తింటావా? ఇదంతా ఊళ్ళో ప్రశాంతి తెలీదు. నీలాంటి కుటుంబం నుంచి పక్కనైతే ఈ భూమికే బదు కాళ్ళు పట్టుకుని సంచులో పెట్టి పట్టుకొచ్చా. ఏం సాంబయ్య నువ్వు గుడ్డైందా? అయింది. నేను ముందెత్తున్నాను పంట ఎరగబడ్డారా మరి? ఏమో మన చేతుల్లో ఉంది. అంతా ప్రయోజనే. ఎంతైనా నువ్వు అదృష్టవంతుడుయా. ఆ మెట్ట పొలం ఎందుకంటే పాడుపెట్టడు సొప్ప గిప్పు వేస్తే గట్ల మెటకన్నా అవుతాయి కదా. పైగా అప్పు చేసి మరి కొండ పొలం దాని సంగతి కాదు. అరే వీడు నీ కొడుతా? ఆ పక్కన ఆటలాడుంటే ఎవడో అలగాల పిల్లడు అనుకున్నా. వీడు నా ఊరికి ఎక్కకపోతే నీ కంటికి అలగా వాళ్ళ పిల్లగాళ్ళ కనిపించిన వీడే 80 ఎకరాల గురువుకి 10 ఎకరాల మాగాడికి వారసు. నీ నలుగురు కొడుకు 3 ఆడబిడ్డలో నీకున్న పొలం మొత్తం పంచుకుంటే ఒక్కొక్కరికి మా వస్తే 35 ఎకరాలు వచ్చిందేమో. ఆ లెక్కను చూసుకుంటే నా కొడుకే తెచ్చుంటాడు, నా కొడుకే మిగులుంటాడు. అలగా వాళ్ళ పిల్లగాడిని ఎటగారం చేస్తానా? అలగా వాడు నీ సేలో పడి చెమట కాల్చి పని చేస్తేనే నువ్వు నీ షౌకారికి వెళ్ళి ఎలా పెడతావు సంగతి మర్చిపో. అలగా వాడు పిల్లగాడు, అలగా వాడు పిల్లగాడు ఎలా పెట్టావు? ఒళ్ళు నెత్తికెక్కితే బాబా ఈ పదగా వాడు పిల్లగాడికి నువ్వు రోజు ఇక్కడ మంచి మంచి పని చేసుకోవాలి. వనవాడు కాదు 100 ఎకరాల ఆశ్రమం పెట్టావు. ఆశ్రమం అందరూ పెట్టలాగే నువ్వు కూడా హాయిగా బడిగా చదువుకో. చదువుకుంటే గొప్పడు అవుతాడు. గొప్పడు నేను పద్ధతిని సఖ్యంగా చదువు చెప్పని నేను చెప్తాను. ఏం భయపడ్డా? అయ్యా నువ్వు పడికెళ్ళాక పత్రికలు ఏ పుస్తకాలు చెప్తారు అవన్నీ నేను తీసుకున్నాను. ఆలోచన Yeah.
మా అయ్య చదువుకోలేదు, నేను చదువుకోలేదు. మేము బాగుపడ్డా మీకు ఆనందం ఈ కానించి మీ శాస్త్ర పుస్తకాలు పట్టించున్నా భూమంతా సాకు పనిచేయదని బండిలో వదిలేశారు. ఇక దీన్ని మనం బాగు చేయాలి. రాయి కంప కుట్టే రోజు ఒక సింకు బాగు చేసినా 3 నెలల్లో 1 ఎకరం సాగు కూర్చుందా. శబాస్ అదిరా అదిరా శబాస్ అలా ఉండాలి. మీరు పార్టీ నేను సంతోషపడతారా?
ఐదు సంగతిగా ఒకటి ఎలా సత్తుతా గురువు ఆవేశం. ఇప్పుడు నిన్ను డబ్బులు సంగతి అడిగారు. ఇప్పుడు మా వెంకటపతికి ఆ ఉల్లిపాయల సంబంధం సంగతి ఏమైందా? పరిపాలన సంగతి 4 ఏళ్ళ నుంచి ఎన్ని సంబంధాలు ఇచ్చాడో నేను ఒకటి కొడతాను పేరు ఆయన ముందుతే కూర పడినాడంటే వయసు ముందు పెళ్లి కూడా కష్టమయ్యా. అంటే తప్పంతా నాదేనంట. నీకు ఊరిన సంబంధం తీసుకొస్తే కాదంటాయా? పోలీసు నీ మనసులో ఏముందో రాని గారు స్వామి అదేనయ్యా ఆ బలరామయ్య అక్కడ గుర్తు లేదు. నేను బలరామయ్య గుర్తున్నా అసలు గుర్తున్నాయండి 2 ఏళ్ళ క్రితం తెలియకుండా అడిగా 2వ అమ్మాయి ఊరపోయిన అయితే మనం ఇలా కూతురు అడుగుతామన్నా చెప్పు చూపడతాను కొడతాను అన్నాడు. కొట్టలేదు నిన్ను. చెప్పులు కొద్దించమంటారా అయింది గుర్తుందా లేదా ఇంకా ఒక పిచ్చోడా అతను చూసి ఇప్పితేనే మొదలుతుంది. నువ్వు చెప్తున్నది 3 ఏళ్ల కింద బలరామే సంగతి. అప్పుడు మాలేకపోయింది, ఇప్పుడు బలరామే సంగతి కాదు. వెంకటపతి ఊరు పోయిన కూడా కాదు. సాంబయ్యకు 100 ఎకరాల భూమికి వారసుడు. ఓడలు పండుగ పండు ఓడలైనా బలమైన బియ్యం కళ్ళని కనకయ్య ఏది కళ ఏది కళ అనుకుంటున్నావో అది నిజం కావాలని 22 ఏళ్లుగా ఈ గుండెల్లో పెట్టుకుని ఎంతగా మర్చిపోయారో తెలుసా? అలాగా వాళ్ళ పిల్లగాడంటూ నా కొడుకుని ఎటకారం చేసిన బలరామయ్య ఇవాళ ఊరందరం ముందు నా కొడుకు కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలా? ఆ నీళ్లు నెత్తి మీద చదువుకోవాలా? ఈ కళ్ళతో నేను చూడాలా? చెప్పు నీ వల్ల ఇద్దరు కదా చెప్పు. లేకపోతే అందుకు ఇంకో మనిషి బలరామయ్య దగ్గర పొందు ఒక సిద్ధంగా ఉంది. కత్తి మీద సాగు చేయిస్తున్నావు అట్లా చేయడం కూడా పదిలో నిలబడేది నిలబడి గెలిచేది ఇవాళ మంచివాడు మొదట సరే ఆ సంగతి వదిలిపెట్టాను నేను చూసుకుంటా కదా మా కొడుకు అలాగా వాళ్ళ ఆకలి లేదు. ఆకలి చెప్పాడా రోజు రోజుకు ఆకలి అయిపోతున్నాను. ఈ రోగం శరీరానికి సంబంధించింది కాదు, మనసే బాగుంటుంది. నలుగురు కొడుకులు 3 కూతురు 200 ఎకరాల మాగాడి జాబాయి నాకేం తక్కువ అనుకున్నాను. చదువుల కోసం లక్షలు ఖర్చు పెట్టారు తప్ప ఒక్కడికి కూడా చదవలేదు. అక్కడ పెళ్లిళ్లకు కట్నాలకు అన్నదమ్ముల ఆస్తి పంపకాలకు అప్పులకు ఉన్న ఆస్తి అంతా ఆస్తి కట్టుకోలేదు. చిల్లంతా అమ్ముకుని తలా ఒక దారి పోయారు తప్ప ఒక్కడు కూడా చేతి కింద నిలబడి 2 సంవత్సరాలుగా నీకు పెళ్లి సంబంధాలు చూస్తుంది. ఎక్కడా నా బాధంతా నేను ఇచ్చే తల్లి. ఏంటి కనకయ్య పొద్దుపోయేస్తున్నా? ఏంటి విశేషం? పొద్దునకు వచ్చిన వాన పొద్దుకు వచ్చిన చుట్టం తొందరగా పోదండి. అయితే అనివార్య తెలియదంటావు. ఎందుకంటే కూడా మంచి రోజు తీసుకొని రావద్దు. ఎవరితోనంటావు?
అదృష్టం ఏముంటే మా తాత ముత్తాతల ఆస్తి ఇంట్లో ఎందుకు అందించకపోతుందయ్యా? ఈ అమ్మాయి పేరు తెలియదు, అందరూ పుణ్యమ్మా అని అంటారు. వరుది అందరికీ బాగానే జరిగింది. ఈ దగ్గరికి వచ్చేసరికి ఏదైనా నాకు తెలియదు. ఎంత కారణంగా పెంచామో నీకు తెలుసుగా? అమ్మాయి అదృష్ట జాతకాలు దేశైన సంబంధం ఇస్తుంది. ఏంటిలో అని సంబంధం ఎవరు? అవిలో అత్త ఆడపడుచు కోరుడు అమ్మాయి నాని కోసం సరే, అంతకంటే ఏం కావాలి? అలాగే ముచ్చటంటే అయ్యా మీ ఊరుకున్నవాడు మీ వల్ల లాభించేవాడు మీరు దృష్టికి అవకాశం అంటే వెనక ముందు చూడదు సంబంధం కాయపరచు. ఇంతకీ బియ్యాల వారికి ఎవరో చెప్పకపోతే మనురే మనూరా నాకు తెలియకుండా మనూరులో ఆడవాళ్ళు ఉన్నారమ్మా. సాంబాయి కొడుకు లెక్క. అయ్యా, ఆ మాటను నాకు నీకు మరవచ్చు. అయ్యా మీ మంచి కోసం చెప్పారు, తప్పు మరణించండి. వద్దు, వేరే సంబంధం వచ్చు. నాకున్నదంతా దానికే ఇచ్చేస్తాను. దానికి మాత్రం అన్యాయం చేయండి. అయ్యా అయ్యా ఇప్పుడు మాత్రం మీరు ఏం న్యాయం చేయలేమో చెప్పండి అబ్బాయి. ఉన్నదంతా ఈ మేడ 18 ఎకరాల నాగాన్ని అంతా దానికే ఇస్తాను. అప్పు 60,000 ఉంది. అప్పు 60,000 అయిందా? 4 ఏళ్ల కింద తీసుకున్న 30,000, వడ్డీతో కలిపి 60,000. 6 ఏళ్ల కింద 6 ఎకరాల పొలం తాకట్టు ఉంది. ఆ అప్పు తీర్చడం కంటే పొలం వదులుకోవడం ఆదిశేషయ్యకి తాకట్టు పెట్టి ఇక 3 సంవత్సరాల క్రితం మేము ఇచ్చింది 30,000, వడ్డీతో కలిపి 60 ఎకరాలు అవుతుంది. మరి మా ఆగస్టు శాశ్వత ఈ మేడ కట్టుకోమని ఏ ఇది అమ్మితే నీ బాధ్యత కదా? అయ్యా పట్టణంలో ఇంత రేటు పడవచ్చు. ఈ ఊళ్ళో బాధ్యత కొన్ని దిక్కులేదు. అయ్యా ఈ వంశం పరువు ప్రతిష్ట అప్పుడు వాడి కోసం డిగ్రీ పొంది వేళకు వస్తే ఈ ఊళ్ళో మీకు తలెత్తుతున్నట్టు చెప్పండి. అప్పుడు అమ్మాయి పెళ్లి ఏమాత్రం ఘనంగా జరిపించుకోవడం చెప్పండి. ఆ వెంకటపతికి 30 ఏళ్ళ దాకా నీకు 27కి 1 పెంచు అంతే. నువ్వు వెళ్ళేనా చెప్పాయి. ఆ సాంబయ్య కొడుకు నా కూతురు ఇవ్వలేదా? కస్టడీ జులాయిగానే చెప్పడంతో చేయడా చెప్పండి. నా కొడుకులే సరైన వాళ్ళు ఉంటే నాకు ఈ కట్టుబడి అయ్యా వెంకటపతి మీ అరుడైతే మీ మేడ మీ ఆస్తిపాస్తులన్నీ మీతోనే ఉంటాయి. మీ వంశవర్గ మూలాలు మొత్తం మీతోనే ఉంటాయి. చూడండి, ఈ ఇంట్లో గబ్బిలాలు జరగకుండా ఉండాలంటే ఈ సంబంధం ఒప్పుకోండి. ఆ సంబంధం లక్షల గట్ట వస్తారని వదులుకుని మీ సంబంధమే కోరుకుంటున్నాడనేది భగవత్ సంకల్పం. మాఘమాసం దాటి ఈ నెలలో సంబంధం ఊపి పెట్టు సమస్య సేకరం కానీ ఎవరికి బాగా తెలుస్తూ నేను మళ్ళీ వస్తాను. నన్ను క్షమించాలి. పరువు మర్యాద, వంశ ప్రతిష్ట, మనం పోగొట్టుకున్న ఆస్తుల కన్నా విలువైన మీ నిర్ణయానికి నేను కట్టుకోగలుగుతాను. నా గురించి ఆలోచించి రావయ్యా,
పిల్లలిస్తే చాలని మాట్లాడే సాంబయ్య ఖాయమనుకున్నాడు, ఇప్పుడు కట్టాలనుకున్నాడు. కట్నాలు కానుకలు ఇచ్చే దాని ఉంటే వారి కొరకు మా పిల్లలు ఇస్తానా? విషయాన్ని అడగండి. పొలం కావాలంటున్నాడు. ఆడి యొక్క పొలం చేరు కలిసిపోతూ ఉంటున్నాడు. అది నీకు నాటకం ఉంది కదా. ఆ విషయం చెప్పాడు. 30,000కి ఆయన చేయమంటున్నాడు. ఎంతో పైన పెట్టి 25,000కి పైసలు చేశాడు. మళ్ళీ మీరేం కావాలయ్యా? పెళ్లి ఖర్చులు అవి కావాలిగా. అయ్యా సంబంధం లేదు. తొడవ తీసుకుని వెళ్ళేవాడు కాదండి. ఇదిగోండి 25,000. నా పొలం హామీ పెడదాం. మరి ఏం చేద్దాం? ఈ పెళ్ళైన తర్వాత పరమం వేసే అప్పు మొత్తం 5,000 చొప్పున 90,000 వస్తాయి. అందులో అప్పులన్నీ పోగా తొడవ పడుకు మిగులుతుంది. మీ భార్య భర్తలు రామకృష్ణ హాయిగా వచ్చే ఈ సలహా కూడా బాగుంది. అలాగే చేద్దాం. ఏం చెప్తాం? ఇంకా ఏమున్నాయి నా దగ్గర పెట్టడానికి? ఈ మేడ ఒకటి ఉంది. పేరు హామీయే. ఆయన పేరు మీద పెట్టండి చూస్తున్నారు. నా పేరు మీద పెట్టండి చూస్తున్నారు. అంతా పోయాక మీరు ఒక్కటి మాత్రం నన్ను తెలుస్తుందా? లోటు రాసి పెట్టా. ఇలాంటి విషయాలు లేబడేది లేదు. అన్ని సిద్ధం చేసి శనివారం ఉదయం 11:23 మహారాజా శ్రీ బలరామయ్య సీతమ్మ గారి కనిష్ట పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వరుణుడిని మహారాజా శ్రీ సాంబయ్య దుర్గమ్మ గారి ఏకైక పుత్రుడు వెంకటపల్లికిచ్చి వివాహం చేయటకు పెద్దలు నిశ్చయించారు. కావున తామెల్లరూ ఇచ్చేసి మొదటిక చంద్ర తాంబూలాలను స్వీకరించారు. చూసావానికి పెళ్లి కాటి ఎంతుందో చాలా ఉంది. ఇట్లాంటి పెళ్లి కాటి మనుషులు ఊర్లోనే లేదనుకో. అంతేనా? పెళ్లి తెప్పించాడు. పూల పల్లకి మామూలు పెట్రోల్ బ్యాగ్స్ సన్నయ్య మేళం మేజువాణి అబ్బో వైభవమే వైభవం. అంతేగా మరి జమీందారు పెళ్లి మించిపోయిందనుకో. అదిగో పెళ్లి ఊరేగింపు. అది వెలుగుమట్టు తీసుకురండి. ఎందుకు కాదు పెట్టండి అయ్యా.
సాంబయ్య కొడుక సావుకారు బలరామయ్య కూతురు మెడలో 3 ముళ్ళు వేయి. భజంత్రిలో వాయిచమా. మీ ఆడపిల్లే నాకు మంచి మాటలు చెప్పి చొప్పించండి. ఇగో మూడు దాటకుండా చూడండి మేడం. అవును అడుగునేది అల్లు అల్లు సమయం ఆ సమయం కూర్చో కూర్చో మర్యాద చాలా ఇప్పుడు మీకు ఇస్తారన్న కట్టంగా సమయానికి అందలేదు. ఒక లెక్కగా ఉంటుందని నోట్ రాసిచ్చాను. ఇస్తానన్న కట్టం డబ్బు నోట్ రాసిస్తే ఊరుకునే తత్వంలో లేడా కనుక మీకు ముందే చెప్పానన్నా మీరు ఒప్పుకున్నారంటే నోట్ రాసిచ్చాను. అబద్ధం. మీరిద్దరు కలిసే ఈ నాటపాడాలి. సాంబయ్య దైవ సాక్షిగా చెప్తున్నాను, మీరు పొరపాటు పడుతున్నారు. అవునయ్యా పొరపాటు పడ్డాను. నువ్వు పెద్ద మనిషి పొరపాటు పడ్డావు. ఎక్కడి మనిషిని తెలుసుంటే ఆ కట్టం డబ్బు 30,000 నా చేతిలో పడ్డాకే నా కొడుకు చేత నీ కూతురు పడ్డ 3 ముళ్ళు వేయించుకున్నాను. కూతురు తాత్రాన్ని నా చేతితో నిప్పెట్టుకుంటానా? మీకు ఇవ్వాల్సిన డబ్బులు పువ్వుల్లో పెట్టి తెచ్చిస్తాను. పువ్వులో పెట్టించోడైతే నాటపాత్ర ఊళ్ళోనే కలుగుతాను. ఉట్టితో సహా ముందు చెప్తాను. ఉట్టితో సహా ఇచ్చుకోవడానికి నేనే డబ్బు నీకు ఒకే పోతాయా? పరువు మర్యాద ఉన్నవాడు ఇక్కడ పని చేయడు. శుభమాని కార్యం జరిపించబోతున్నాను. దయచేసి అంత చెప్పకుండా అప్పుడు నీ కూతురు పెడితే ఏ కాయో పెడితే ఆ వందతో నా పట్టుకుని కట్టిపడాలన్నా కలుగుతాను. కళ తాకట్టు పెట్టైనా కళలు తాకట్టు పెడితే డబ్బులకు ఇచ్చే రోజులు కదా అది. చూడు ఆ కట్టం డబ్బు నా చేతిలో పడ్డాకనే నా కొడుకు మళ్ళీ నీ ఇంట్లో నీ గడపతో
పనిచేసింది చాలక మళ్ళీ ఎదురు నాకే నిధులు చెప్తున్నా పూర్తి తక్కువ ఉంది కాబట్టి నా ఇంటి జీతగాడి మనవరితో నా తండ్రి కాళ్ళు పట్టిన వాడి మనవరితో కాళ్ళు కళ్యాణం చేశాను. నీలాంటి లేఖ రోజులతో నియమనం నాది నాది పొరపాటయ్యా. ఈ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల నీకే కదా లోపు నేను చేస్తాను. ఇంకో పిల్లి నారా అమ్మా ఒరుగులు ఆడపిల్లలు ఇచ్చే ముందు అకేడు తరాలు విజేడు తరాలు చూడమన్నా. వంశం మర్యాద మన్నన చూడమన్నా. కానీ నేను ఆస్తులు అంతస్తులు చూసి తప్పు చేశాను. నీ గొంతు కోసం తల్లి. ఓదలు దులిపేసి దాన్ని వేరుపోతుందా నీ అమ్మ ఎన్ని పంచాయతీలో తగ్గించి నీ చెమట వెలుగుతా సంవత్సరం చేయలేదు ఎవరు ఇచ్చారు నీకు చిన్న ఎందుకు ఇచ్చారు నీకు రే దానికి కారణం ఎవరయ్యా? ఆ పిల్ల తండ్రే కదా. తప్పని ఉండవాడే ఇది తప్పన్నవాడు ఒక్కడు లేదు. కానీ ఆడపిల్ల పెళ్ళైన పుట్టింటికి వెళ్ళాలి.
దగ్గర పెడితే కనుక కూడా కష్టమయ్యా ఇంత అలరేజనేక ఆ పని మాత్రం చేసుకున్నాను కూడా అంటాడు చాలా కష్టమైంది. ఆడతో లేకుండా మగాడు బతకలేదు కానీ మగతో లేకుండా ఆడత బతకలేదు. చూడు ఇదో భగవాన్ పట్టుదలతో నష్టపోతుంది ఎవరు ముందు కదా ఆయనకి కాలు మీద కాలుసుకుంటా చాలా చాటి నువ్వేమో పని పెట్టి ముందు తీసుకుంటాడు. ఇకైతే యారంటే ముద్దబట్టదా మరి ఎక్కడ మనిషి పెట్టింది ఉప్పు కాదు అంటున్నాడు. అక్కడ దిగిన తర్వాత కక్కడికి వెళ్ళావా అంటే నేను ఇప్పుడు దూరం ఆలోచించలేదు పొరపాటు జరిగిపోయింది. నా వాళ్ళలో పుట్టింట్లో ఒక నేను తీసుకుంటాను ఇతర కలిసి నేను మళ్ళీ మాట్లాడే పదే నువ్వే వెళ్ళి ఏదో మాట్లాడి తీసుకున్నా అందరికీ కావాల్సిన కదా లేకపోతే మాట్లాడేస్తాను. మంచి శుభం ఈ బతుకంత శుభాలైన ఉంటాయిలే కనుక వాళ్ళని కాపాడేసినట్టు కొట్టుకున్నాడు. నిజమైన మంచి వాళ్ళని కష్టాలు కష్టం మాడకుండా గొడవలు తీసుకెళ్ళాలి సిద్ధంగా ఈ ముందు కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఈ జన్మలో స్వయంగా తీసుకెళ్ళి నేను అమ్మాయిని అత్తారింటి దగ్గర పెట్టేస్తాను. అయ్యా మీరు కదా రోజుల్లో కూతురు ఆ ఏర్పాటు నేను చూసుకుంటాను. సాంబార్ కోపం మరి అమ్మాయిని అత్తారింటికి ఉంటారని ఎట్లా పంపిస్తాం? సారే అని పెట్టాలి కదా. ఈ ఏర్పాటు చేసి సగంగా తీసుకెళ్ళి మీ రుణం తీర్చుకోలేదా? మరి కనకయ్య పుణ్యమాని సాంబయ్య కోడలు కాపురం తెచ్చుకోవాలనుకున్నాడు. సంతోషం. మరే ఆడపిల్ల కాపురం పంపడం అంటే మామూలు విషయమా? అంతేగా మరి బలరామయ్య అసలు ఇబ్బందులు ఉన్నాడని. ఆహోమతో ఎట్లాంటి రోడ్డు చేయలేదులే. చీరాసారంతో కాలిచి మరి ఘనంగా పంపడంతో ఇంకేంటనుకున్నావు? అసలు మరువు దినం ఇంటి కాపురానికి వచ్చేసరికి కొంపంతా ఎంత ఇచ్చిన బట్టలేమో ఉతికిన బట్టలేమో తేడా లేకుండా పడుతున్నాయి. ఆ ఒంటిట్లోనేమో అన్ని కిలుపెట్టిన వస్తువులే మసి పెట్టి కొట్టుకుపోతున్నాయి. స్వయం వ్యవహారం చేసుకుని ఎలాగొట్టున్నాయి. ఇంటి నిండా గబ్బు వాసన, ఇంటి నిండా పూజు, కాళ్ళు తీసి కాలేయాలంటే పరం అసహ్యంగా ఉంది. ఇట్లాంటి కొంపలో ఎంత ఉండేది మరువుని సంసారాన్ని ఎలా చక్కదిద్దుకుంటుందో ఏమో అదేమిటి. ఇదిగో నేనే అసలు నేను మనుషులకి పంపేదా? ఒంట్లో చాటు వేరే ఉందమ్మా.